వీడియోస్ నుంచి. సో ఈరోజు మనం యాజ్ ఐ మెన్షన్ ర్యాక్ సేల్తో పాటు మంచి మంచి సారీస్ బెస్ట్ డీల్లో వచ్చినాయి కూడా చేస్తానన్నాను కదా. యాక్చువల్లీ ప్యూర్ 100 grams ఆఫ్ ఆర్గెంజ్ అనమాట. ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, కంప్లీట్ ఇట్లా వర్క్ వచ్చింది. అండ్ ప్రైసెస్ వచ్చేవి వెండా దగ్గర నుంచి మనం సేల్లో తెప్పించామన్నమాట. సో యాక్చువల్గా 5250 నుంచి 6450 దాకా ఉన్న శారీస్. సో ఇవి వచ్చి మనకి ఆన్ సేల్ అవైలబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫ్లాట్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్, ఛాలెంజింగ్ ప్రైసెస్. ఈ ప్రైస్ మీకు ఎక్కడైనా శారీస్ వస్తే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. ఇదే శారీస్ ఇదే క్వాలిటీతో 100 గ్రామ్స్లో సెమీస్లో దొరికేస్తాయి. ఆర్గెంజాస్ మన దగ్గర కూడా ఉన్నాయి. 2000-1800లోను కొన్ని పీసెస్ ఉన్నాయి. సో ఇవి వచ్చి ప్యూర్ అనమాట, 100 గ్రామ్స్. సో ఈ ప్రైస్కి మీకు ఎక్కడ దొరికినా మీరు కళ్ళు మూసుకొని తీసుకొని మా దగ్గరికి వస్తే మేము ఒక చీరకు 2 చీరలు ఇస్తాను అనమాట, సేమ్ క్వాలిటీ. సో మోస్ట్ ఛాలెంజింగ్ ప్రైసెస్ అనమాట ఇవి. అండ్ ఇదంతా హ్యాండ్ వర్క్ అండ్ మిషన్ వర్క్ కూడా వచ్చింది. సో డిఫరెంట్ పీసెస్, వన్ సోల్డ్ అవుట్ ఈజ్ సోల్డ్ అవుట్. ప్రైస్ ట్యాగ్ 6250. మనం కోట్ చేసిన ప్రైస్ వచ్చి 3450కే అవైలబుల్ ఉన్నాయి బ్యూటిఫుల్ సారీస్. సో ఈ బ్యూటిఫుల్ పీస్లో 2 కలర్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చి మంచి ఎల్లో లెమన్, ఇంకొకటి వచ్చి బ్లూ కలర్ అనమాట. ఇవి మన షో కూడా చేసినవి కాదు, ఎందుకంటే మనము వెండా దగ్గర నుంచి వచ్చినట్టు ఆ రోజు నేను డిస్పాచింగ్ కూడా మీకు చూపించాను, ఓపెన్ చేసేది స్టాక్ ఓపెన్ వీడియో కూడా నేను చూపించాను. సో నెక్స్ట్ అండి, ముందు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, హై క్వాలిటీ అనమాట, బాడీ హగ్గింగ్. సో నెక్స్ట్ సారీ, ఇందులో కూడా మనకి 2-3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి కూడా మనకి యాజ్ యూజువల్ మిషన్ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ వచ్చి మంచి ఎల్లో కలర్, నేను చూపించింది బేస్ కలర్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో 3 బ్యూటిఫుల్ పీసెస్ అనమాట. ప్రైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 3350. అన్నీ కూడా మనకి 5450 నుంచి 6250 వరకు. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదైతే మనకి 6950 ఆరెంజ్ కూడా ఉంటుంది. బట్ మనకి అన్నీ ఒకే ప్రైసెస్కి వచ్చినాయండి. నేను అన్నీ ఒకే ట్యాగింగ్ ఒకే ప్రైసెస్ కోట్ చేసి ఉన్నాం. కలర్ కాంబినేషన్ అసలు ఈ కాంట్రాస్ట్ కలర్ మన దగ్గర హకోబాస్ ఉన్నాయన్నమాట. అట్లా ఏమైనా వేసుకున్నా బాగుంటాయి. లైక్ ఇంకా గ్రాండ్గా కావాలంటే నేను వేసుకున్నట్టు పార్టీ వేర్ వేసుకోవచ్చు. 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా. మనకి డిజైన్ కూడా బాగుంది, చికెన్ కర్రీ వర్క్ అండ్ ఇది పార్టీ వర్క్, బట్ మిషన్ పార్టీ వర్క్ అనమాట, హ్యాండ్ పార్టీ వర్క్ కాదు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అసలు నా కళ్ళు మాట్లాడితే అటు ఎందుకు వెళ్తున్నాయంటే ఒకసారి అలా చూపించండి. అక్కడ ఒక లహంగా రెడీ అవ్విందనమాట. అవుట్పుట్ అసలు ఎంత ముద్దుగా ఉంది చూడండి. ఒకసారి తిప్పిలా వెనక్కి తిప్పు. దాని అంతా వెనకాల బ్లౌజ్ అనమాట. సూపర్ ఉంది కదా. అది వచ్చేసాయండి, మీకు చూపిద్దాం, మళ్ళీ వీడియో చేద్దాం. సో అది రెడీ చేస్తుంటే కానీ నా కళ్ళు ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతున్నాయి అనమాట. కాంజీవరం లహంగా ఎంత ముద్దుగా వచ్చిందో మామూలు డాట్ అది, బట్ క్లయింట్ది కాదు, మనం ట్రైల్స్ చేస్తున్నాం అనమాట. సో అనదర్ ప్రెటీ తీసండి. మొత్తం అంతా కూడా వర్క్మెన్షిప్ వచ్చింది. 2 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా ఆర్గెంజాయే, ఆల్ ఓవర్ వచ్చింది. ఇది అలా రన్నింగ్ అనుకోకుండా 2.5 మీటర్స్ తర్వాత అనుకో మనకి స్కర్ట్ బార్డర్ వచ్చింది. శారీ కోసం చేసింది, బాగుంది. ఇది కూడా యాక్చువల్గా ఈ స్టైల్లో మనం తెప్పించాం అప్పుడు 546 అలాగే తీసుకున్నారు క్లయింట్స్ 10-20% డిస్కౌంట్తోను. బట్ ఇది ఏం చేయలేదు. ఇది మాకు వచ్చి ప్రైస్కి మేము కొన్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి వచ్చింది. అందుకని మేము కావాలంటే ఆ ప్రైస్కి పెట్టచ్చు. బట్ సేల్ జెన్యూన్ సేల్ ఇది. మీకు చూస్తే పీసెస్ అర్థమైపోతాయి. అండ్ అన్నీ కూడా 100 గ్రామ్స్ ఆఫ్ ప్యూర్ అండి, సెమీస్ కాదు. మనకి లైక్ సెమీస్కి ప్యూర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామందికి, నాకు తెలిసి అందరికీ తెలుస్తుంది, ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమైపోతుంది. సో ఎంత బాగుందోనండి. యాక్చువల్గా నా బ్లౌజ్ మీద కూడా చీర పర్ఫెక్ట్ ఉంది అసలు. కాకపోతే నా బ్లౌజ్ చాలామంది మొన్న ఈ బ్లౌజ్ ఏదో చీర మీద వేసుకుంటే 2800 రూపాయలు చీర అంటే సేల్లోని బ్లౌజ్తో పాటు అంటున్నారు. ఒకసారిలా రండి. అసలు మెటీరియల్ వస్తుందా అండి 2800కి? ఒక మాట, ఫ్యాబ్రిక్ వస్తుందా? రా సిల్క్ స్టిచ్చింగ్, రా సిల్క్ ఫ్యాబ్రిక్కే కలిపే మనకి 2800 అయిపోతాయి. చీరతో పాటు ఎలా వచ్చేస్తుందండి అసలు అడుగుదానికైనా కూడా. అంటే లైక్ చూసారు కదా మెటీరియల్, ఇందులో అంతా ఒరిజినల్ స్టోన్స్ వాడాము, ఒరిజినల్ బీడ్స్ వాడాము. మెటీరియల్ వర్క్ చేసిన మెటీరియల్ కూడా 2800కి రాదండి. సో ఇది ఓన్లీ చీర ప్రైస్లు నేను చెప్తున్నది, నేను వేసుకున్న బ్లౌజ్తో కాదు. ఇదైతే డిజైన్ చాలా బాగుందండి అసలు, వర్తిట్ అనమాట. ఎంత బాగుందో. ఇది వేరు, ఇది వేరు. సో ఇది వేరండి. మా వాళ్ళు ఒకటి అనుకొని ఓపెన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఇందులో కలర్ సింగిల్ పీసే ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రెటీ పీస్. ఇది కూడా బాగుంది, ఆల్ ఓవర్ వచ్చింది, బ్యూటిఫుల్ పీస్ అనమాట. ఎంత చక్కగా ఉందో కదా. బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లాగా చిన్న చిన్న బుటీస్తో. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఇట్లా దొరుకుతున్నాయి బయట. మీటర్
900 కలర్స్ ఉన్నాయి. అవి మీటర్ 900 నుంచి స్టార్ట్ అవ్వి మనకి 1200 దాకా డిపెండ్స్ అపాన్ స్టోర్ అనమాట. ప్యూర్ ఆర్గన్స్. ఇందులో కలర్స్ అండి. వైట్ చాలా బాగుంది, చక్కగా ఉంది కదా. సో నెక్స్ట్ వన్ అండి, అనదర్ ప్రెటీ పీస్. ఏదైనా పిక్ ఎనీ పీస్ 3450. ఇఫ్ యూ మిస్ 3350 సారీ 3450 ఫస్ట్ 3450 చెప్తే అవునా 34 33 34 చెప్పారు ఫస్ట్ 34 సారీ 3450 అండి. మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్ ప్రైస్ 3450. ఇది కూడా అసలు మంచి వర్క్మెన్షిప్ వచ్చింది. అనదర్ ప్రతి పీస్ చాలా బాగుంది. ఇందులో 2 కలర్స్ మనం ఓపెన్ చేసేసారు. చీర అయితే వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది డిజైన్ వేరంట అండి, నాకు ఒకలా కనిపించింది. సో డిజైన్ వేరంట, బట్ అంటే చిన్న సైజు బోర్డర్ కాక నేను రెండు ఒకటే అనుకున్నాను. ఫ్యాబ్రిక్స్ అల్టిమేట్గా ఉన్నాయండి. అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. పళ్ళు చూసారా ఎంత కలర్ వచ్చిందో. దీంట్లో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయంటండి. అన్నీ కూడా ప్యాస్టల్ షేడ్సే వచ్చినాయి. ఏంటో మంచి చీరలు అన్నీ మంచిగానే ఉన్నాయి. బట్ ఇదైతే మనం తెచ్చాము, ఇది మనం ఎగ్జిబిషన్ నుంచి తెచ్చాము. 8000 చేంజ్ ఉంది అప్పుడు మనకి, గుర్తుందా? 8000 చేంజ్ ఉంది ఈ చీర. అలాంటిది ఇప్పుడు మనకి అసలు ఎగ్జిబిషన్లో నుంచి తెచ్చానంటే, బయట ఎగ్జిబిషన్ కాదు, మా అవెండర్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతాయండి అవి. సో వాటిలోంచి ఇదైతే 8000 ఎబో చీర అనమాట. బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుంది. ఇందులో ఒకటి మనం కూడా స్టీల్ చేద్దాం. నేను చూడలేదు, మీరు కొనుక్కోండి. కలర్ బాగుంది. వైట్ మంచి మెరూన్గా నేను అన్న బ్లౌజ్ కుట్టిద్దాం. వెయిట్ అండి, ముందు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో అసలు. వైట్ సేల్ చేయట్లేదు, వైట్ సేల్ మీరు కొనుక్కోండి అయితే. పే ఇమ్మీడియట్ పే. సరే. సో ఎంత బ్యూటిఫుల్ ఉందో అండి. అన్నీ బాగున్నాయి. వైట్ అంటే జనరల్గా నాకు చాలా ఇష్టంగా వైట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అన్నీ బాగున్నాయి యాక్చువల్గా. ఏది ఓపెన్ చేస్తే అది మంచిగా వైట్ సోల్డ్ అంటండి. మిగిలిన కలర్స్ ఉన్నాయంట. మిగిలిన కలర్స్ అన్నిటికీ మ్యాచ్ అవుతాయి. అట్లా చెప్పినా వైటే అడుగుతారు. స్మార్ట్ అని అందరికీ తెలుసు. ఇంకా స్మార్ట్. బ్లౌజ్ అండి, ఇలాంటి బ్లౌజ్ వస్తే సెపరేట్ బ్లౌజ్ డిజైన్ చేసుకోకలేదు. మనం మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. మనకి ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆర్గంజాస్ అంటే గుర్తొచ్చింది మనకి 3000లోనూ ఉన్నాయి. మనకి లాస్ట్ టైం మామూలు ఈ రేంజ్కి వచ్చినాయి. ఇది ప్యూర్ కాకుండా ఇది నేను కట్టుకున్న చీర అంటండి. కలర్ ఆప్షన్స్ మీ పక్కన ఇంకో 2 ఉన్నాయండి, మీరు చూస్తున్నారు లేదో. సో నేను కట్టుకున్న చీరలోను సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. అసలు వర్కర్కి రేటుకి ఎలా వస్తుందో అలా అని చెప్పి మేము 10% 5% అయితే యాడ్ చేస్తాం కదా. మీరు ఆ 5% మైనస్ చేసి చూస్తే యాక్చువల్ ప్రైస్. సో ఆ యాక్చువల్ ప్రైస్కి అసలు చీర కూడా రావట్లేదు ఇంత వర్క్తో. అంటే మేబీ వాళ్ళకి లీడెన్స్ అని చెప్పిచ్చారు. దీనికి ఒకటేనండి, యాక్చువల్గా వాళ్ళు ఒక్కొక్క చీరలో 100 పీసెస్ అట్లా రెడీ చేసి 100 స్టోర్స్కి ఇస్తారు. కొన్ని ఉంటాయి కదా, అంటే స్టోర్స్ నుంచి ఉండిపోయినాయి కాదు, వాళ్ళకి వర్కౌట్ అవ్వని డిజైన్స్ ఇప్పుడు మాకు పెడితే మేము సెలెక్ట్ చేసుకొని ఉన్నాయి. కానీ లేకపోతే హెవీ ప్రొడక్షన్ చేసి మిగిలిపోయినాయి కానీ ఉన్నాయి. కానీ అన్నీ కలిపి వాళ్ళు ప్రతి 6 మంత్స్కి కానీ 1 ఇయర్ కానీ ఇట్లాగా ఒక టైప్ ఆఫ్ స్టాక్ తీసేస్తుంటారనమాట. అలా తీసినప్పుడల్లా 3 మంత్స్ 4 మంత్స్కి కూడా తీసేయచ్చు. మనకు వచ్చిన శారీస్ని మనం సేల్లో పెడతామన్నమాట. సో అందు గురించి అని చెప్పి మనకి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంటుంది. ఒక్కొక్కసారి అదే శారీస్ సేల్లో రావచ్చు. కొన్ని డిజైన్స్ ఉన్నాయని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా సేల్లోనే పెట్టరండి. లైక్ ఫ్లోరల్ శారీస్ అవి ఎప్పుడు సేల్లో పెట్టరు అసలు. అవి 4-5 ఇయర్స్ నుంచి తీస్తున్నాం కానీ అసలు సేల్లో వస్తే పిక్చర్స్ నీకు బెస్ట్ డీల్కి ఇద్దామని చూస్తున్నాను. నెవర్ ఎవర్ అనమాట. వాటికి క్రేజ్ అట్లుంది. సో నెక్స్ట్ సో అందుకని చెప్పి ఈ చీరలు ఇంకొక 6 నెలల తర్వాత చీరలు వచ్చేస్తాయి కదా అని అనుకునే ఆప్షన్ లేదు. వాళ్ళు ఏమి ఇస్తారో మనకి తెలియదు. ఇవి కాదు, ఇవి సేల్లో కదా. రెగ్యులర్ గా పెట్టి ఇవన్నీ మళ్ళీ సేల్ పెట్టినప్పుడు తీసుకుందామంటే అవి ఉంటాయని గ్యారంటీ లేదు. ఇది మన షో మొత్తం ఎతికినా 1 or 2 నేను ఇందాక చూపించాను చూడండి 8000 అది ఒక్కటే మనం చేయించామన్నమాట. ఇంకా మన పీస్ ఉంది, అది నేను సేల్లో పెట్టలేదు. ఉంటుంది, ఉందో వెళ్ళిపోయిందో నాకు గుర్తులేదు. ఉంటుంది లాస్ట్ పీస్ అండి. సో బ్యూటిఫుల్ శారీస్ అండి. ఇవైతే కంప్లీట్ మనకి 3300కి వచ్చిందని నార్మల్ చీరలు అనుకోకండి. 6000 నుంచి అందులో నాకు 1-2 8000 చేంజ్ కూడా వచ్చినాయి. ఆ రేంజ్ చీరలే. మీరు 3300 కొనుక్కున్నారని తక్కువ అనుకోవద్దు. ఆ రేంజ్ పెట్టి కొనుక్కున్నానే అనుకోండి. సో మంచి బ్లౌజ్ డిజైన్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది. క్వశ్చన్ ఏంటంటే నేను ఇందాక నుంచి నా కళ్ళు అలా వెళ్ళిపోతున్నాయని ఒకటి చూపించాను. ఏం చూపించాను?
దట్ ఈస్ మై క్వశ్చన్ అనమాట. ఏ కలర్లో చూపించాను? సో అర్థమైంది కదా, ఒకటి చూపించాను, అదే కలర్లో చూపించాను, నా కళ్ళు అలా వెళ్ళిపోతున్నాయని చెప్పి. సో అది క్వశ్చన్, అంతే కదా. సో సేల్ అయితే తిడుతున్నారు, దెబ్బలాడుతున్నారు, అప్పుడే అలా అయిపోతాయి అంటున్నారు. మరి ప్రైసెస్ మేము అలా పెడితే అలా అయిపోతాయి కదా. అయిపోయిందంటే అయిపోయిందండి, దాచుకుని మేము ఏం చేసుకుంటామండి, డబ్బుల కోసమే కదా మేము చేసేది కూడా. సో వన్ సోల్డ్ అవుట్ ఈ సోల్డ్ అవుట్. పే చేసే ముందు అవైలబిలిటీ చెక్ చేసుకొని పే చేయండి. చాలా మంది పే చేసేస్తున్నారు, అవైలబుల్ అని అడిగి ఎస్ అనగానే పే చేసేస్తున్నారు. పే చేయమని అడిగి పే చేయండి ప్లీజ్. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.